సేవకుడా, నువ్వు లేచి పలానా చోటికి వెళ్ళు, ఆ చోటికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు. నువ్వు తక్షణమే పలానా చోటికి వెళ్ళి సువార్త ప్రకటించు అని దేవుని స్వరము దేవుని దర్శించి మాట్లాడుతున్నాడు. ఆ సేవలు ఎంతగా అలసిపోయాడు. ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రయాణం చేసి దేవుని పనిలో నిమగ్నం అవడం ద్వారా చాలా అలసిపోయాడు. తన శరీరం అతనికి సహకరించలేటువంటి అంత అలసిపోయాడు. ఇక దేవుడు చెప్పాడు ఈ మాట, ఏంటి ప్రభువా, నేను చాలా అలసిపోయాను, నా శరీరానికి అలసట నాకు కావాలి, నేను రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలని దేవత అంటున్నా. లేదు, నువ్వు తక్షణమే వెళ్ళాలి, నేను సెలవిస్తున్నాను, నువ్వు తక్షణమే వెళ్ళు, పలానా చోటికి వెళ్ళు, పలానా చోటికి వెళ్ళి అక్కడ నువ్వు సువార్త ప్రకటించు అని దేవుడు సెలవించాడు కదా, దేవుడు చెప్పాడు కదా అని లేచి మళ్ళీ రెడీ అయ్యి దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన చోటికి వెళ్ళగానే అతనికి కొంచెం భయం అన్నది వచ్చేసింది. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి స్థలము ఏమిటి అంటే అది ఒక అరణ్యము, కారడికి, అక్కడ జన సంచారము లేనటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలోనికి దేవుడు వెళ్ళమన్నాడు. ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే అక్కడ కారు చీకటి, మబ్బులు అవన్నీ కూడా అతనికి కనపడి, మానవుడే కదా, అందుకు కొంచెం ఏమన్నా జరుగుతుందేమో, ఏమన్నా అవుతుందేమో అని కొంచెం భయంగానే అనిపించింది. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని స్వరం వినపడుతుంది, నువ్వు వచ్చావు, నువ్వు సువార్త ప్రకటించు, నువ్వు సువార్త ప్రకటించు. దేవుడు అంటున్నాడు, ఏంటి ప్రభు, ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ జనులు ఎవరు లేరు, ప్రజలు ఎవరు లేరు, ఇక్కడ గృహాలు ఎక్కడ లేవు, ఇళ్ళు అన్నవి లేవు, నేను ఎవరికి సువార్త ప్రకటించాలి, నేను ఎవరికి సువార్త ప్రకటించాలి ఇక్కడ అని అడుగుతున్నాడు. నేను చెప్పాను, నువ్వు సువార్త ప్రకటించు, నువ్వు సువార్త ప్రకటించు అని దేవుడు సెలవించిన దాని ప్రకారము సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడికి నిలబడి ఆ చెట్ల పక్క చూస్తూ, అడవిలోకి చూస్తూ ప్రకటిస్తున్నాడు సువార్తని. యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు మంచి దేవుడు, మంచి స్నేహితుడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు అని సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. అలాగా సువార్తను ప్రకటించిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆ సువార్తను ముగించుకొని ఇక బయలుదేరుతాము అని బయలుదేరుతూ ఉండగా అక్కడ ఆ అడవిలో నుంచి ఒక మానవుని స్వరము వినపడిందంట. మానవుని స్వరం వినపడుతుంది. ఆ స్వరము వినపడుతుందని అక్కడ నిలబడిపోయాడు. నిలబడిన తర్వాత వెంటనే ఆ సేవకుల దగ్గరికి, కాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయి, ఆ కాళ్ళ మీద పడిపోయి ఆ సేవకులతో అంటున్నాడు, మీరు ఎంతసేపు చెప్పిన మాటలు నాకు ఎంతగానో ఆదరించాయి, నన్ను ఎంతగానో బలపరిచాయి అని ఆ సేవకుల కాళ్ళ మీద ఆ వ్యక్తి పడి ఆయన తను చేసిన పాపం అంతటిని కూడా, నేను భయంకరమైన పాపము చేశాను, తెలిసి తెలియనిటువంటి స్థితులలో కూడా నేను పాపము చేశాను, ఎక్కడ వెళ్ళాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక ఈ కారు అడవిలో, ఈ అరణ్యములో నేను దాక్కుని ఉన్నాను. ఎందుకంటే నన్ను ఎవరైనా చూస్తారేమో, నన్ను చూస్తే తీసుకువెళ్ళి చంపేస్తారేమో అని భయంతో నేను ఇక్కడ ఉండిపోయాను, నేను పాపం చేశాను అని ఆ సేవకుని కాళ్ళ మీద పడిపోయి ఆ సేవకులతో అంటున్నా, నేను పాపం చేశాను, నాలాంటి వ్యక్తిని కూడా దేవుడు క్షమిస్తాడా? నా కొడుకు దేవుడు ప్రాణం పెట్టాడా? నా కొడుకు దేవుడు ప్రాణం పెట్టాడా? ఇది నిజమేనా? నాలాంటి వ్యక్తిని కూడా దేవుడు క్షమిస్తాడా అని అడుగుతుంటే సేవకుడు చెల్లించిన ఒకటే మాట, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారంటే నీ కొడుకు నా కొడుకు ప్రాణం పెట్టడానికి. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నీ కొడుకు నా కొడుకు ఆయన ప్రాణము పెట్టాడు. ఎంతటి భయంకరమైన పాపినైనా కూడా ఆయన క్షమించగలిగే దేవుడు. అప్పుడే ఆ వ్యక్తి ఒక హత్య చేసి నేను తప్పు చేశాను అని ఆ మనసులో ఆ వేదనతో అడవిలో దాక్కుపోయాడు. హత్య చేసి పారిపోయి వచ్చాడు అక్కడికి. అని ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో, ఆ మాటలు విన్న వెంటనే అతనికి ఏమొచ్చింది? వారు మనసు వచ్చింది. ఆ వెంటనే ఆ సేవకుల కాళ్ళ మీద పడిపోయి ఇలాగ సెలవించిన వెంటనే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆయన అందరికీ పాపం ఒప్పుకో,
క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎందుకు ఈ మాటలు చెబుతున్నారంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవరు కూడా లేరు. ఎంతటి పాపులైనా, నరహంతకులైనా, నరమాంస భక్షకులైనా, ఎలాంటి పాపులైనా కూడా ఆయన క్షమించగలిగేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన క్షమించే మనస్సు ఉంది కాబట్టి, ఆయన క్షమించే గుణం ఉంది కాబట్టి ఆయన క్షమిస్తూనే వస్తున్నాడు. క్షమిస్తూనే వచ్చాడు కదా అని చేసినటువంటి పాపంలో, చేసినటువంటి తప్పుదలలో మళ్ళా రిపీట్ కాకోకుండా చూసుకోవడము మన బాధ్యత. దేవుని వాక్యము ప్రకటిస్తుంది అన్నట్టుగా అక్కడ ఆ సేవకు ప్రకటించినటువంటి ఆ సువార్త ద్వారా ఆ వ్యక్తిలో మారు మనసు వచ్చింది. ఎందుకంటే ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఈ వాక్యమే నా పాదములకు దీపమాయను అన్నట్టుగా ఆ వాక్యం చెప్పిన వెంటనే అతను బ్రతకాలనే ఆశ, నేను బ్రతికి 10 మందిని వెలిగించాలనేటువంటి ఆశ తపన అతనిలో మొదలైంది. అందుకే దేవుని వాక్యం వినడం ద్వారా ఏమొస్తుందంటే మనము ఎలాంటి అపారమైన స్థితిలోకి మనం వెళ్ళిపోయినా కూడా దేవుడి మాటలు మనకు విన్నప్పుడు బ్రతకాలని, చిగురించాలని ఆశ మనలో కలుగుతుంది. మనం చదువుకున్న లేఖన భాగం ప్రకారంగా తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టి వాడికంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడును లేడు. ఈనాడు ఎంతో మంది స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారా అని మనం ఆలోచన చేసినట్టు ఎవరు లేరు. చూడండి, మన స్నేహితుల దగ్గరికి మనం వెళ్ళి నా కొరకు ప్రాణం పెట్టు అని అడిగితే వాళ్ళు ప్రాణం పెట్టడానికి ఒప్పుకోరు. ఎందుకు? నీ కొరకు నేను ఎందుకు ప్రాణం పెట్టాలి? నువ్వు నాకేం చేసావు? నీతో నాకు ఏ అవసరమో లేదు అని వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. మన కొరకు ప్రాణం పెట్టేవాడు ఎవరు కూడా లేరు. అయితే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు అంటే ఈ లోకంలో ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఈ లోకంలో వాళ్ళ కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవారి కంటే కూడా ఎక్కువగా ప్రేమించగలిగే వ్యక్తి ఈ లోకంలో ఉన్నారు అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. నిన్ను నన్ను ఆయన ఒక స్నేహితుడిగా భావించి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. కారణం ఏమిటంటే ఆయనతో మనం స్నేహం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయనతో మనం స్నేహం చేయాలని, ఆయన వెంటే మనం ఉండాలని, ఆయన ప్రేమించాలని, ఆయనతోనే మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే వాడి కంటే ఎవరు ఈ లోకంలో స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవారు లేరు. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఒక మంచి స్నేహితుడు మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉన్నాడు, ప్రేమించేవాడిగా ఉన్నాడు. చూడండి, పరమగీతము 5వ అధ్యాయము, పరమగీతము 5వ అధ్యాయము 16వ వచనం. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అతని నోరు ఏమై ఉన్నదంట? మధురముగా ఉన్నదట. అతడు అతి కాంక్షణీయుడు. చూడండి, దేవుని నోరు ఎలా ఉంటుందంటే మధురం. అందుకే ఆ మధురమైన నోటి ద్వారా ఏ మాటలు మాట్లాడినా కూడా మనల్ని తృప్తిపరుస్తాయి. ఆ మధురమైన నోటి ద్వారా ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా మనల్ని ఆదరిస్తాయి. దేవుని మాటలు ఎంతగా ఆదరిస్తాయి అంటే మనము చనిపోవాలి అన్న స్థితిలో నుంచి మనము బయటికి రావడానికి ఆ మాటలు ఉపయోగపడతాయి. అందుకే అతని నోటు మధురమైనది. మధురమైన నోటి ద్వారా మధురమైన మాటలే వస్తాయి. హల్లెలూయా. మధురమైన నోటి ద్వారా మధురమైన మాటలే వస్తాయి. కొన్ని నోట్లు మధురం లేని మాటలుగా ఉంటాయి. ఆ మధురం లేని నోరు ఎలా ఉంటుందంటే ఆ మాటల నుంచి, ఆ నోరు నుంచి మధురమైన మాటలే రావు. గడిచిన వాళ్ళు చెప్పుకుంటాం కదా, శపించడని. కొన్ని రోజులు శపించే మాటలే మాట్లాడుతుంటాయి, మంచి మాటలు
రావు. ఆశీర్వదించే మాటలు రావు. ఈ లోకంలో ఉన్నటువంటి మనసుల నోరు శపించే మాటలుగా ఉన్నా, శపింపబడే నోరుగా ఉన్నా, దేవుని నోరు మాత్రం మధురమైనది. ఆ మధురమైన నోటి ద్వారా మధురమైన మాటల చేత ఆయన ఎన్నో నన్ను తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. మన స్నేహితులు ఒక్కొక్కసారి మనం చూసి మంచి మాటలు మాట్లాడలేదు, ఒక్కొక్కసారి మనం చూసి కించపరిచే మాటలు, అవమానపరిచే మాటలు మాట్లాడేవాడిగా ఉంటారు. కానీ దేవుడు అనే స్నేహితుడు ఆయన నోటితో ఏదైనా కూడా మధురమైన మాటలు మాట్లాడేవాడిగా ఉన్నాడు. అందుకే ఇతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. మనకి ఈ లోకంలో ప్రియుడైనా, ప్రియురాలైనా, స్నేహితులైనా, స్నేహితురాలైనా కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన తర్వాతనే మనకి ఎవరైనా. అందుకే ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు నన్ను కాకోకుండా నేను వేరే దేనిని ప్రేమించినా, దేనిని ఇష్టపడినా అది దేనితో సమానము, విగ్రహారాధనతో సమానము. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయంలో, లూకా సువార్త 11వ అధ్యాయంలో ఒక్కొక్కసారి మన స్నేహితులు అక్కలు తీర్చే వారిగా ఉంటారు. ఎంత మంచి స్నేహం మనం అనుకున్నా కూడా అక్కలు తీర్చే వారిగా ఉంటారు. 11వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లా, లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ సెలవిస్తున్న మాటను బట్టి మనకి ఇక్కడ 2 స్నేహితులు మనకు కనిపిస్తున్నారు. ఈ 2 స్నేహితులలో ఒక స్నేహితుడికి ఒక అవసరం వచ్చింది. అయితే ఈ స్నేహితుడికి అవసరం వచ్చింది. ఆ అవసరం తీర్చడానికి ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. ఆ 2 స్నేహితుల్లో ఒక స్నేహితుడికి ఒక అవసరం వచ్చింది. ఆ అవసరాన్ని బట్టి ఇంకొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అది కూడా అర్ధరాత్రి సమయంలో ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, దయచేసి మా ఇంటికి బంధువులు వచ్చారు, వారికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేవు, దయచేసి నీ దగ్గర ఒక 3 రొట్టెలు ఉంటే నాకు బదులుము, నేను మరలా నీకు తిరిగి ఇచ్చేస్తాను అని సెలవించాడు. అయితే సెలవించిన వెంటనే ఆ స్నేహితుడు వెంటనే పలకలేదు, స్నేహితులు వెంటనే ఏమీ కూడా ఇవ్వలేదు. అయితే అలాగా జరుగుతూ ఉన్నప్పుడు చూడండి, అక్కడే 5వ అధ్యాయంలో 8వ వచనం, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. హల్లెలూయా. ఈ స్నేహితుడు అడుగుతున్నాడు, దయచేసి నాకు 3 రొట్టెలు ఇవ్వు, దయచేసి నాకు 3 రొట్టెలు ఇవ్వు. ఆ స్నేహితుడు అడుగుతున్నాడు. ఆ స్నేహితుడు అన్నాడు, నాకు ఈ సమయంలో ఏమీ ఇవ్వడానికి లేవు, నేను ఈ సమయంలో ఇవ్వలేను, ఎందుకంటే నేను, నా భార్య, మా పిల్లలతో అనుకున్నాం, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, ఈ సమయంలో అడుగుతున్నాం, ఇది ఇవ్వాల్సిన సమయము కాదు, ఈ సమయంలో అడిగే సమయం ఇది కాదు, దయచేసి నేను ఇవ్వలేను, నువ్వు వెళ్ళు అని అతడు ఆ మాట సెలవిచ్చినా కూడా సిగ్గుమాలి మాటి మాటికి అతను అడగడం ద్వారా అప్పుడు వచ్చింది కనికరం. అంతవరకు రాలేదు. అంటే ఎన్నిసార్లు అడిగాడు, ఎన్నిసార్లు ప్రతిమాలాడో, ఎన్నిసార్లు అతనికి అడుగుతున్నాడో. ఈ లోకంలో కూడా ఉన్నటువంటి స్నేహితుల దగ్గరికి మన అవసరత కొరకు మనం వెళ్ళినప్పుడు, మన అవసరతల కొరకు మన స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు మనం చిదరించారో, ఎన్నిసార్లు మనల్ని వెక్కిరించారో, ఎన్నిసార్లు మన ఎగతాళి చేశారో. హల్లెలూయా. మన స్నేహితుల దగ్గరికి మన అవసరతల కొరకు మనం వెళ్ళినప్పుడు వారు సహాయపడే వారిగా ఉంటారు. అడుక్కోవాలి, బతిమలాలి, మాటికి సిగ్గు లేకుండా అడిగితే అప్పుడు చీ అన్న సిగ్గు లేకోకుండా నా దగ్గరికి వస్తున్నాడు కదా, కాబట్టి నేను ఇద్దాం. అప్పుడు మనం ఏమవుతాం? చులకన అవుతాం, ఎగతాళి అవుతాం. యోగు గారు కూడా తన
స్నేహితుల దగ్గర చులకనైపోయాడు. ఎగతాళి చేస్తున్నారు. చూడండి, యోగు గ్రంథము 16వ అధ్యాయము 20వ. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యం ఆడవలెనని. హల్లెలూయా. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. వాస్తవమే ఈ లోకంలో స్నేహం అన్నది లేదు. స్నేహితులు ఎగతాళి చేసే వారే తప్ప మన మంచి కోరేవారి లోకంలో లేదు. యోగుని తన స్నేహితులు ఎగతాళి చేస్తున్నారట. ఎందుకు ఎగతాళి చేస్తున్నారంటే అతనికి ఉన్నటువంటి రోగాన్ని బట్టి, అతడు ఉన్నటువంటి ఆ దోషం బట్టి, ఆ కీడును బట్టి యోగుని ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేస్తున్నా కూడా యోగు ఏ మాత్రం కూడా వాళ్ళని ఏమీ కూడా అనడం లేదు. చూడండి, అక్కడ యోగు గ్రంథంలో 19వ అధ్యాయం 14వ వచనంలో, నా బంధువులు నా యొద్దకు రాకి ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. హల్లెలూయా. యోగు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. తన బంధువులు తన యొద్దకు రావడం లేదు, తన ప్రాణ స్నేహితులు తనను మర్చిపోయి ఉన్నారు. ఎందుకు మర్చిపోయారు? ఎందుకు తన బంధువులు తన దగ్గరకు రావడం లేదు అంటే ఆస్తి అంతా పోయింది, రోగంతో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. అలాంటి వారి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు నేను వెళ్ళాలనుకో డబ్బులు అడుగుతాడు, లేదంటే ఇంకా ఏదైనా అడగచ్చు. అందుకే తన బంధువులు తన యొద్దకు రాకు ఉన్నారంట, తన ప్రాణ స్నేహితులు మరచిపోయి ఉన్నారంట. చూడండి, అక్కడ 19వ వచనంలో నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. తన ప్రాణ స్నేహితులందరికీ కూడా అతను ఏమయ్యాడు? అసహ్యుడై ఉన్నాడు. అసహ్యుడై తన ప్రేమించిన వారందరూ కూడా తిరగబడి ఉన్నారు. చూడండి, కీర్తన 38వ కీర్తన 11వ వచనంలో, 38వ కీర్తన 11వ వచనం, నా స్నేహితులను, నా చెలికాలను, నా తెగులు చూసి ఎడమగా నిలిచిన నా బంధువులు దూరముగా నిలిచి ఉన్నారు. ఇప్పుడు యోగు స్నేహితులు కూడా ఆయన తెగులను చూసి, ఆయన రోగాన్ని చూసి, ఆయన స్థితిని చూసి తన స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు. మర్చిపోయారు, యోగుని మరిచిపోయారు, ఎగతాళి చేస్తున్నారు, చులకనైపోయారు. తన ప్రాణ స్నేహితులందరూ కూడా అతను చూసి అసహించుకుంటున్నారు. హల్లెలూయా. ఈ లోకంలో కూడా మనకు రానిటువంటి రోగము, వైద్యం లేనిటువంటి రోగము మనకు వచ్చిందనుకోండి, మన ప్రాణ స్నేహితులు ఎవరు మన దగ్గరికి రావడం. యోగు తన స్నేహితులు ఎంతగానో ప్రేమించాడు, ప్రాణ స్నేహితులుగా ఉన్నారు, తన వారిని ఎంతగానో ప్రేమించాడు. అయినా కూడా యోగు స్థితిని బట్టి తన స్నేహితులు అసహించుకున్నాడు. యోగు స్థితిని బట్టి తన బంధువులు దూరంగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. కానీ యోగు స్థితిని చూసి ఒక వ్యక్తి మాత్రమే దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి మాత్రమే తనను మర్చిపోకుండా, విడిచిపెట్టుకోకుండా అంటి పెట్టుకొని కాపాడి అంతకు రెట్టింపైన దీవెనలు అతనికి సమృద్ధిగా నిండుగా దయచేశాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు. తన ప్రాణ స్నేహితులందరూ ఆశ్రయించుకున్నారు తన స్థితిని చూసి. తన ఆస్తంతా పోయిందని అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు. ఈ లోకంలో కూడా ధనము చూసి వచ్చేవాడే, ధనము మన దగ్గర ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు. ధనము మన దగ్గర ఉంటే నేను మీతో స్నేహం చేస్తాను, ధనము మన దగ్గర లేకపోతే నువ్వు నా స్నేహితుడివి కాలేవు, నేను నీతో స్నేహము చెయ్యను. ఎందుకంటే దగ్గర ఏముంది? ఆస్తుందా, అంతస్తుందా? ఆ స్థితిని చూసి స్నేహించేవాడే ఎక్కువ, ఆ స్థితిని చూసి మన దగ్గరికి వచ్చేవాడే ఎక్కువ. చూడండి, 42వ అధ్యాయము యోగు గ్రంథంలోని 42వ అధ్యాయము, యోగు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. చాలు. హల్లెలూయా.
యోగుని వారందరూ అసహించుకున్నారు. కానీ యోగు మాత్రం ఏం చేశాడు? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశారట. తన స్నేహితులు ఎగతాళి చేశారు, చీపో అన్నారు, నీకు సిగ్గులేనా అన్నారు, నువ్వు దేవుని దేవుడికి ఏం చేశాడు? ఇచ్చిందంతా తీసేస్తున్నాడు, నీ మీద అపరాధము మోపుతున్నారు, తన మీద నింద మోపుతున్నారు. అయినా కూడా యోగు మౌనమై వారి స్థితిని నా స్నేహితుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ వారు అతని స్థితిని చూసి ఎగతాళి చేసినా, అతని స్థితిని చూసి చులకన చేసినా, అతని స్థితిని చూసి దూరమైపోయినా, వారి స్నేహితుల కొరకు మాత్రం యోగు ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. యోగు అయితే మంచి స్నేహితుడే తన స్నేహితులకి, కానీ యోగుకు మాత్రం వాడు చెడ్డ స్నేహితులుగా ఉంటారు. మనకు కూడా ఈ లోకంలో ఎంతో మంది చెడ్డ స్నేహితులు ఉంటారు. మనము దిగజారిపోతుంటే చూసి నవ్వేవారు, మనం పైకి వస్తుంటే కిందకి దింపేవారు, మన దగ్గర ధనం ఉంటే వచ్చేవారు, ధనము లేకపోతే రానిటువంటి వారు, మనకి అనారోగ్యంగా ఉంటే రోగంతో పడిపోతే మన దగ్గరికి రానిటువంటి స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి స్నేహితులు ఎంతమంది ఉంటే ఏం చేస్తాం? అలాంటి స్నేహితులు ఎంతమంది ఉంటే ఏం చేస్తారండి? ఏమీ చేయలేము. అందుకే చెడ్డ స్నేహితులు మనం వదులుకోవడమే మంచిది. మంచి స్నేహితుడు ఒక్కడు కూడా మనకు చాలు. ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు వారు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. ఎవడని? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగురా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకంతో మనం స్నేహించేవాడిగా మనము ఉండకూడదంట. ఈ లోక స్నేహం మన దగ్గర ఉందంటే మనము దేవుడికి శత్రువులైన వాడుగా ఉన్నామంట. అందుకే ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తున్నావేమో, దేవుని వదిలిపెట్టి ఈ లోక స్నేహితులతో నువ్వు తిరుగుతున్నావేమో, దేవుని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న వారితో నువ్వు కలిసిపోతున్నావేమో, అయితే నువ్వు దేవుడికి శత్రువుగా ఉన్నావు, అపవాది బిడ్డలుగా నువ్వు ఉన్నావు. ఈ లోకంలో ఉన్న స్నేహితుల కోసం ఎంతో మంది దేవుడి పనిని కూడా నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. దేవుడిని వదిలిపెట్టుకున్న వారు కూడా ఉన్నారు. దేవుడి దగ్గరికి రాకుండా నా స్నేహితులే నాకు ముఖ్యం అనుకునేవారు ఉన్నారు. అలాంటి స్నేహము దేవుడికి వైరముగా, అంటే దేవుడికి వ్యతిరేకముగా ఉన్నది. అలాంటి స్నేహము చేసే వారిగా మనము ఉండకూడదు. మన స్నేహితులకు మనం ప్రార్థన చేసి వారిని కూడా దేవుడి వైపు నడిపించగలిగితేనే అలాంటి వారితోనే మనము స్నేహము చేయాలి. ఈ లోకంతో వారితో మనం స్నేహం చేసి వారి మాటలో మనం నడిస్తే అది ఎదురు వ్యక్తమే. అది ఈ లోక స్నేహము దేవుడికి వైరముగా ఉన్నది. ఈ లోక స్నేహం దేవుడికి వైరముగా ఉన్నది. ఈ లోకంతో స్నేహం ఎవరైతే చేస్తాడో వాడు నాకు శత్రువు. అందుకే ఈ లోకంలో ఉన్న వారితో మనం స్నేహము చేస్తే మనకు దేవుడు ఏమవుతాడు? దేవుడికి మనమేమవుతాము? శత్రువులమై పోతాము. అంటే అపవాది బిడ్డలై పోతాము. అపవాది బిడ్డలుగా ఉండకోకుండా ఈ లోక స్నేహాన్ని మనం కోరుకోకుండా దేవుడే మనకు ఒక మంచి స్నేహితుడు. చూడండి, మనము దేవుడి దగ్గర నిలుచున్నప్పుడు, దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నప్పుడు, దేవుడి దగ్గర మోకాలు వచ్చినప్పుడు, దేవుడి దగ్గర సాగిల పడినప్పుడు మనలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుడికి మనం చెప్పుకోగలం. అది ఏదైనా కూడా ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి ప్రతి రోగాన్ని కానీ, ప్రతి ఒక్క సమస్యను కానీ, మన ప్రతి ఒక్క కొరతని కానీ మనం ఎవరితోనూ పంచుకోలేము. కానీ దేవుడితో అన్నీ కూడా పంచుకుంటాం. అన్ని పంచుకోగలిగిన వాడే మంచి స్నేహితుడు. అన్ని పంచుకొని మన అక్కలు తీర్చేవాడే మన స్నేహితుడు. మనకి ఈ లోకంలో మనం ఎన్ని చెప్పుకున్నా కూడా మన స్నేహితులకు ఆ స్నేహితులు మనల్ని ఆదరించలేదు. ఆ స్నేహితులు మనకు సహాయం చేయలేదు. చూడండి, మీరు మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నాకు ఒక 10 లక్షల అవుతుంది తీరుస్తావని అడగండి, తీరుస్తాడు.
తీరుస్తాడా? తీర్చడు. నాకు ఈ రోగం ఉంది, ఈ రోగాన్ని నేను బాధపడుతున్నా, దయచేసి నా కుటుంబస్తులు నాకు దూరం అయిపోయారు, ఈ రోగంతో నేను బాధపడుతున్నాను, నా దగ్గరే ఉంటావా, నేను చనిపోయేంత వరకు నా దగ్గర ఉంటావా అని వారి వెళ్ళి అడగండి. ఉండరు. ఈ రోగాన్ని బట్టి నేను నా కుటుంబాన్ని వదులుకొని నేను దగ్గర ఉండాలా? ఉండలేను. ఎందుకు అంటే ఈ లోక స్నేహము వెర్రితనం, ఈ లోక జ్ఞానం దేవునికి వెర్రితనం అన్నట్టుగా ఈ లోక స్నేహము వెర్రితనం. మనకి ఎలాంటి రోగం ఉన్నా, మన దగ్గర ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, మనల్ని ప్రేమించేవాడు, అక్కడ చేర్చుకునేవాడు ఒక యేసుక్రీస్తు ప్రభుల వారే. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. ఇలా చదువుకున్నాం కదా. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉండరు. అక్కడే 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మేము దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. హల్లెలూయా. మనము దేవునికి ఎప్పుడు స్నేహితులం అవుతామంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల. ఆయన అంటే మనకు స్నేహితుడే, ఆయన మంచి స్నేహితుడు. మనకు ఎవరైనా ఎక్కడైనా ఎంత వెతికినా కూడా అలాంటి స్నేహితుడు దొరకడు. కానీ ఆయన మన కొరకు ప్రాణం పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఒక స్నేహితుడుగా భావిస్తున్నాడు. కాబట్టి తన స్నేహితుల కొరకు ఆయన ప్రాణము పెట్టెను. అయితే నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని నువ్వు చేస్తే మీరు నాకు స్నేహితులై ఉండరు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి వాటిని నడుచుకుంటామో అప్పుడు ఆయనకి స్నేహితులమై మనము ఉంటామట. అయితే దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మేము దాసులని పిలవగా స్నేహితులని పిలుచుచున్నాను. హల్లెలూయా. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసింది. హల్లెలూయా. దాసుడు తన యజమానుడు చేయడాన్ని ఎరగడు కనుక మిమ్మల్ని దాసులనగా నేను స్నేహితులను అంటున్నాను. మీరు నాకు మంచి స్నేహితులై ఉండాలంటే నా ఆజ్ఞలను మీరు పాటించండి, నా ఆజ్ఞలను మీరు గైకొనండి, నా ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోనండి అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఈ రోజు ఎంతో మంది ఫ్రెండ్షిప్ డే అంటే స్నేహితుల దినోత్సవము జరుపుకుంటున్నారు. ఈ ఫ్రెండ్షిప్ డే మరి స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్న వారు ఆ స్నేహము చివరి వరకు కొనసాగుతుందో లేదో తెలియదు. కానీ దేవుడితో చేసే స్నేహం మాత్రము మనము చివరి వరకు మనతో ఉండి మన తర్వాత కూడా ఆ స్నేహము కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఈ లోక స్నేహము దేవుడికి వైరము. ఈ లోక స్నేహం మనం ఎప్పుడైనా వదిలిపెట్టేస్తుంది. మన దగ్గర ఉన్న స్థితిని బట్టి మన దగ్గరకు వస్తారు, అదే స్థితిని బట్టి మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. అందుకే ఈ లోక స్నేహితులు మనం ఎప్పుడూ కూడా నమ్మేవాడిగా ఉండకూడదు, వారి మీద ఆధారపడేవాడిగా మనము ఉండకూడదు. ఈ లోకంతో మనం స్నేహం చేసినప్పుడు ఆ లోకంలో నుంచి ఆ స్నేహితులను మనం దేవుడి దగ్గరికి తీసుకురాగలిగితేనే ఆ స్నేహానికి ఉన్న విలువ. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, నేను మన దాసులని పిలవగా స్నేహితులని పిలుస్తున్నాను అని. దేవుడు మనందరి స్నేహితులుగానే స్వీకరిస్తున్నాడు. అయితే ఆ స్నేహం విలువ మనం పోగొట్టుకునే వాడిగా మనము ఉండకూడదు. ఆయనైతే మంచి స్నేహితుడే. మంచి స్నేహితుడు తన కొరకు, తన పిల్లల కొరకు, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టుకుంటాడు. ఈనాడు ఆ మంచి స్నేహితుడు మన స్నేహం కోసం ప్రాణం పెట్టి ఉంటాడు. అలాంటి స్నేహితులు మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టే వారిగా ఉండకూడదు. ఈ లోకంలో ఉన్న స్నేహితులు మనం వదిలిపెట్టేసేమో, కానీ దేవుడి మన కొరకు ఎవరైతే ప్రాణం పెట్టాడో ఆ స్నేహితుల కొరకు ఈ లోక స్నేహితులతో మనం సహవాసము వద్దు. ఆ స్నేహితులతో సహవాసం చేస్తే, ఆ ప్రాణం పెట్టిన స్నేహితులతో మనం స్నేహం చేస్తే అది చివరి వరకు మనతోనే కొనసాగుతుంది. హల్లెలూయా. అలాంటి ప్రాణం పెట్టిన స్నేహితుల్ని మనం ప్రేమిద్దాము. అలాంటి స్నేహితుని మనం వదులుకోకుండా మన చివరి వరకు కూడా ఆ స్నేహాన్ని నిలువబెట్టుకునే వారిగా మనము ఉంటాము. అలాంటి జీవితాన్ని జీవించి దేవుడి కొరకు సాక్షిగా బ్రతుకుతాము. దేవుడి మాటను దీవించి మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్.